హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు ఇంటి కిచెన్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో శుభ్రం చేసిన కేజీ చికెన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 2 స్పూన్ల బిర్యానీ మసాలా. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే మరికొద్ది బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 నిమ్మకాయ రసం, 2 స్పూన్ల పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కేజీ బాస్మతి రైస్ తీసుకొని ఒక బౌల్లో అరగంట ముందు నానబెట్టుకోవాలి. కిలో చికెన్కి కిలో బాస్మతి రైస్ తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ చీలికలు వేసి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి కలుపుకొని మగ్గనివ్వాలి. చికెన్ మగ్గిన తర్వాత సరిపడా నీళ్లు వేసుకొని మూత పెట్టి ఒక విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసి 1 నిమిషం పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ కుక్ చేసుకుందాం. ముందుగా వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన వాటర్లో సోంపు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని మరికొద్దిసేపు మరగనివ్వాలి.
నీళ్లు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన రైస్ వేసుకొని ఉడకనివ్వాలి. రైస్ సగం ఉడికిన తర్వాత వార్చుకోవాలి. ఫుడ్ కలర్ యూజ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి పాలు, పసుపు తీసుకొని ఫుడ్ కలర్లా తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్లో చికెన్ కర్రీ ఒక లేయర్లా వేసుకోవాలి. చికెన్ కర్రీ పైన ఉడికించిన రైస్ని ఒక లేయర్లా వేసుకోవాలి. రైస్ పైన కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలానే మిగిలిన వాటిని కూడా వేసుకోవాలి. ఇలా లేయర్స్ మొత్తం ఫామ్ చేసిన తర్వాత
ముందుగా ప్రిపేర్ చేసిన ఫుడ్ కలర్ని వేసుకోవాలి. అలాగే లాస్ట్లో సరిపడా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి అరగంట సేపు స్టవ్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అరగంట కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.